Okay, next one, if z1 is equal to 2 comma minus 1 and z2 is equal to 6 comma 3, then amplitude of z1 minus z2 by z1 plus z2. ఈ z1 మైనస్ z2 బై z1 ప్లస్ z2 కాంప్లెక్స్ నెంబర్ యొక్క యాంప్లిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా z1 మైనస్ z2, సో ఈ రెండు మైనస్ చేసినట్లయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేసుకుంటాం. 2 మైనస్ 6 మైనస్ 4 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4. అట్లానే z1 ప్లస్ z2, సో ఈ రెండు యాడ్ చేసినట్లయితే యాడింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 2 ప్లస్ 6 8 మైనస్ 1 ప్లస్ 3 2. సో నౌ యాంప్లిట్యూడ్ ఆఫ్ z1 minus z2 by z1 plus z2. So the formula is amplitude of z1 minus z2 minus amplitude of z1 plus z2. సో ఈ విధంగా బైలో ఉన్నప్పుడు మనకి మైనస్ వచ్చేస్తుంది. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ z1 మైనస్ z2, సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి మనం యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి. సో ఈ రెండు కూడా ఎక్స్ వై రెండింటికి కూడా మైనస్ ఉంది. సో దిస్ పాయింట్ బిలాంగ్స్ టు Q3. సో Q3లో ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఫార్ములా వచ్చేసి మనకి tan ఇన్వర్స్ y బై ఎక్స్. సో ఎక్స్ వై బై ఎక్స్, దట్ మీన్స్ మైనస్ 4 బై మైనస్ 4 మైనస్ పై. tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ పై Q3లో ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ లేదంటే ఆర్గ్యుమెంట్ ఫార్ములా. అలానే మైనస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z1 ప్లస్ z2. సో ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఫస్ట్ క్వాడ్రంట్ అది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఓకే, సో y బై ఎక్స్ మీన్స్ 2 బై 8. సో ఇక్కడ 4 క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. tan ఇన్వర్స్ 1, tan ఇన్వర్స్ 1 అంటే పై బై 4 మైనస్ పై మైనస్ tan ఇన్వర్స్ 2 1 2 4 1 బై 4. సో పై బై 4 మైనస్ పై, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే పై మైనస్ 4 పై మైనస్ 3 పై బై 4. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ మైనస్ 3 పై బై 4 మైనస్ tan ఇన్వర్స్ 1 by 4. So option 1 is the right answer.